ఫోన్ ట్యాపింగ్ లో అందరూ బాధితులే. రిపీట్. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పెద్దలు తమ నీడను కూడా నమ్మడం లేదు. అందుకే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో అందరూ బాధితులే అని, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయన్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని, ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ బగ్గీ ఖానాలో కమ్యూనిటీ హాలు, అంగన్వాడీ కేంద్రాలలో దానం ప్రారంభించారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై ఏర్పాటైన సిట్టు విచారణను చేస్తుందని, విచారణ అయ్యే కొద్దీ బీఆర్ఎస్ నాయకులు బాగోతాలు బయటపడుతున్నాయన్నారు. అలాగే కంప్లైంట్ అని చేయలేదు, రెస్టోర్ చేయలేదని లేదు అంటే నువ్వు దానికి ఎస్టిమేషన్ వేయించి క్రోడ్ అన్న ప్రిపేర్ చేయి. నాకు ఇమీడియట్గా రేపు ఏదన్నా మాత్రం కొంచెం టెంపరీగా మీరు ఇచ్చేయండి, దీని ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ఈ స్మాల్ బస్తీలకు మేము గల్లీలకు రాము, చూసినప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది. రాలేదు డీజీఎం గారు కూడా రాలేదు, ఎమ్మెల్యే గారు చాలా సతాయిస్తున్నారన్న. ఇదంతా ఎందుకు ఇట్లుంది? హలో నాకు రేపు పొద్దున వచ్చి సార్ గారు, నువ్వు పొద్దున వచ్చి ఫోన్ ఇక్కడ మన వాల్యూ కూడా 3 months నుంచి మొత్తం వాటర్ వస్తే చాలా హెడేక్ గా ఉందన్న. కూడా మనం ఎంత చెప్పినా మేనేజర్ కానీ డీజీఎం అయితే ఘోరం. జిఎం ఏమంటాడు, డీజీఎంతో పని చేసుకోవడం. డీజీఎం అయితే అసలు పట్టించుకొని మనం పోయి ధర్నా చేసిన పరిస్థితి ఇప్పుడు సింగరేణి కోల్ మైనింగ్ అనేది ఇప్పుడు జరుగుతలే కదా. కోల్ మైనింగ్ ఎప్పటి నుంచో జరుగుతుంది, గత ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. అందుకే నిన్న శ్రీధర్ బాబు గారు, మళ్ళా బట్టి విక్రమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కోల్ మైనింగ్కు సంబంధించి 2013-14 కాదు, అంతకంటే ముందు నుంచి అవసరం ఉంటే కూడా పూర్తి సమాచారం తీసుకొని జరిగిందా లేదని. అంటే ఒక దళిత నాయకుడిని పట్టుకొని మీరు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పాడు స్వచ్ఛంగా, నేను దీనికి ఏ ఇన్క్వైరీ కన్నా దీనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బట్టి గారు చెప్పారు. కాబట్టి మన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు